హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మరో కొత్త మొక్కతోటి మీ ముందుకు వచ్చిన అనమాట. చాలా అందమైన మొక్క. దీన్ని చైనీస్ వైలెట్ మొక్క అంటారు. ముక్కు ముంగేర, పోడబీర, వెన్నకట్టె తీగ అని తెలుగులో అంటారనమాట. ఇది మూలిక ఉపయోగాలు మరియు సాంప్రదాయ వైద్య ఉపయోగాలలో వాపులు మరియు రుమటిజం చికిత్సలో రసం ఉంటుందన్నమాట. అయితే ఆకు రసాన్ని పిల్లల్లో విరేచనాలు మరియు చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇక పోతే కొన్ని వనరుల ప్రకారము మొక్క యొక్క రసం వాపును చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది రుమటిజం చికిత్సకు ఉపయోగపడుతుంది. మరియు దీర్ఘకాలిక చర్మ దగ్ధులు కోసం చర్మానికి పూయబడుతుంది. మరియు కొన్ని సందర్భాల్లో ఆకులను స్థానికంగా పూయవచ్చు. వాపులు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్న పిల్లలకు ఆకుల రసం పూయవచ్చు అన్నమాట. ఇకపోతే సోరియాసిస్ చాలా కష్టమైన జబ్బు అనమాట సోరియాసిస్. అయితే ఇతర దీర్ఘకాలిక చర్మ దద్దుల కోసం గాయపడిన ఆకులను స్థానికంగా ఊస్తారనమాట ఈ మొక్కను. ఇక పిల్లల్లో విరేచనాల చికిత్స చేయడానికి ఆకుల రసం ఉపయోగపడుతుంది. ఇక లేత ఆకులను ఆకుకూరగా తింటారు మరియు అవి థయామిన్ యొక్క మంచి వనరులుగా ఉపయోగిస్తారు. ఈ మొక్క తేనెటీగలు మరియు ఇతర కీటకాలకు ముఖ్యమైనదనమాట. ఇకపోతే సంబాయ బయోమానిటర్ మరియు ఫైడోరోమిటియేటర్గా పరిగణించబడుతుంది ఈ మొక్క అన్నమాట. అందమైన పూలు అనగానే ఒక అందమైన కథ గుర్తుకొస్తుంది. అది మీతోటి షేర్ చేసుకుంటా. అయితే అందమైన ఒక వసంతకాలపు రోజున అడవిలో ఒక అందమైన ఎర్ర గులాబీ పువ్వు వికసించింది. అడవిలో ఎన్నో రకాల చెట్లు మొక్కలు పెరుగుతుంటాయి. ఆ ఎర్ర గులాబీ పువ్వు తన చుట్టూ చూస్తుండగా దగ్గరలో ఉన్న ఒక ఫైన్ చెట్టు, అబ్బా ఎంత అందంగా ఉంది ఈ గులాబీ పువ్వు, నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుందనమాట. మరొక చెట్టు ఫైన్ చెట్టుతో, ఓ ప్రియమైన వృక్షమా, విచారించవద్దు, అందరికీ అన్నీ ఉండవు అని ఆ మాటలు విన్న గులాబీ పువ్వు తన తలని తిప్పుతూ, బహుశా ఈ అడవిలో ఇంత అందమైన పువ్వుల గల చెట్టును నేను మాత్రమే కాబోలు అని అనుకుంటుంది అనమాట. అప్పుడు పక్కనే ఉన్న పొద్దుతిరుగుడు పువ్వు పచ్చని తన తలని పైకి ఎత్తి గులాబీ పువ్వుతో, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఈ అడవిలో అందమైన మొక్కలు ఎన్నో ఉన్నాయి, నువ్వు వాటిలో ఒకదానివి మాత్రమే. ఎర్ర గులాబీలు దీనికి సమాధానంగా, అందరూ నా వైపే చూస్తున్నారు, ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నారు, నువ్వు కూడా చూస్తున్నావు కదా అని జవాబిచ్చింది. ఆ తర్వాత ఎర్ర గులాబీ అక్కడ ఉన్న ఒక ముళ్ళ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ, నిండా ముళ్ళతో ఎంత వికారంగా ఉన్నదో ఈ గులాబీ అని గులాబీ చెట్టు అనుకుంటుందన్నమాట. అప్పుడు ఫైన్ చెట్టు ఎర్ర గులాబీతో, ఓ ఎర్ర గులాబీ, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అందం అంటే ఏమిటో ఎవరు చెప్పగలరు? నీకు కూడా ముళ్ళు ఉన్నాయి కదా అని అంటదనమాట. అప్పుడు ఆ ఎర్ర గులాబీ పువ్వు ఫైన్ చెట్టు వైపు కోపంగా చూస్తూ, నీకు చాలా చక్కని అభిరుచి ఉన్నది అని అనుకుంటున్నావు, నీవు అస్సలు అందం అంటే ఏందో తెలియదు నీకు. నాకున్న ముళ్ళను ఆ కాక్టస్ ముళ్ళతో పోల్చడానికి వీల్లేదు అంది. ఇదంతా విని ఎంత గర్వపోతూ ఈ ఎర్ర గులాబీ అని అనుకున్నాయి. అయితే ఈ కాక్టస్ చెట్టు నుండి దూరంగా తన వేళ్ళను కదపడానికి చాలా ప్రయత్నించింది ఎర్ర గులాబీ, కానీ కదల్చలేకపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఎర్ర గులాబీ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ దానిని అవమానపరిచే విధంగా, ఆ చెట్టు ఎంత పనికి మాలింది, ఇలాంటి చెట్టును పొరుగున ఉండడం ఎంత విచారకరం అంటూ ఉండేదన్నమాట. కానీ కాక్టస్ ఎంత మాత్రం చెల్లించకుండా గులాబీకి సలహా ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉండేదన్నమాట. అయితే వసంత ఋతువు వెళ్ళిపోయింది. మెల్లగా ఎండలు ఎక్కువైపోయాయి. వర్షం లేకుండా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చెట్లన్నీ నీళ్ళ కోసము వెతుకుతూ ఉన్నాయన్నమాట. గులాబీ చెట్టు గినంగా ఎండిపోసాగింది. కొన్ని పిచ్చుకలు కాక్టస్ చెట్టు వైపు వాలి తమ ముక్కుతో ఆ చెట్టును పొడిచి ఎంతో ఆనందకరంగా ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. ఈ విషయము ఆశ్చర్యంగా అనిపిస్తూ ఎర్ర గులాబీ ఫైన్ చెట్టును అడిగింది. అయితే
క్యాక్టస్ నుంచి పక్షులు నీళ్లు తాగుతున్నాయి అని చెప్పింది. ఆ, పక్షులు అలా చెట్టును పొడిచి కన్నాలు చేస్తే ఆ చెట్టుకు నొప్పి ఉండదా? ఆ ఎర్ర గులాబీ పైన్ చెట్టును అడిగింది. నిజమే, కానీ పక్షులు దాహంతో అలమటిస్తున్నాయి, బాధపడడం క్యాక్టస్కు ఇష్టం లేదు అని చెప్పింది. ఆశ్చర్యంతో కళ్ళు విప్పారి చూస్తూ ఎర్ర గులాబీ క్యాక్టస్తో నిజంగా నీళ్లు ఉంటాయా అని అడిగింది. అవును, నువ్వు కూడా కావాలంటే ఆ నీళ్ళని తాగొచ్చు. క్యాక్టస్ని నువ్వు సహాయం అడిగితే పిచ్చుక నీకు నీళ్లు తెచ్చి ఇస్తుంది అని చెప్పింది. తాను గతంలో క్యాక్టస్ని గురించి అన్న మాటలు తలుచుకొని ఎర్ర గులాబీ చాలా సిగ్గుపడింది. చివరికి ఎర్ర గులాబీ క్యాక్టస్ను సహాయం అడిగింది. క్యాక్టస్ ఎంతో దయతో అంగీకరించి పక్షులు తమ ముక్కుతో క్యాక్టస్ నుండి నీళ్లు గ్రహించి తెచ్చి ఎర్ర గులాబీ చెట్టు వేళ్ళకు నీళ్ళు అందించాయి. ఆ విధంగా ఎర్ర గులాబీ పాఠం నేర్చుకుంది. ఆ తర్వాత ఎర్ర గులాబీ ఎప్పుడు ఆకారాన్ని, రూపాన్ని బట్టి ఎవ్వరి గురించి మాట్లాడడం కానీ విమర్శించడం కానీ మానేసిందన్నమాట. ఎప్పుడైనా రూపం చూసి, ముళ్ళను చూసి ఇతరులను అంచనా వేయొద్దు. ఇతరుల మంచితనమే మనకుండే పెద్ద అందం అన్నమాట. పైకి కనిపించే రూపాన్ని బట్టి ఎవరి గురించి అంచనా వేయకూడదు. రూపాలు మన కళ్ళని మోసం చేస్తాయి. వ్యక్తుల పనుల వల్ల మాత్రమే వారిని గుర్తించవచ్చు అన్నమాట.